మెరడే బదిలేదు లూకాయ చేసిన ఒట్కాయ 10 రూపాయలు అయిపోయి హరి 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 రామచంద్ర. నమస్కారం. నీ అమ్మ డబ్బులు పెట్టి నా పడక ఏమి 2 పోటు పడినట్లు ముందు బట్టి నేను బతుకుతానా? నమస్కారం. గుర్తు మూసుకుని అవతల పక్క పడి నీ అమ్మ డబ్బులు పెట్టి నాకు 2 పోటు పడినట్లు పట్టాను మింద నైనా నేను అప్పక దండ పెట్టుకుంటా ఉండరా పుట్టకాయలు పెట్టుకు అప్పక గుడ్డు మూసుకుని అవతల పక్క పడలే గోపినాథ్ పడ నువ్వే చెప్తావా? నేను చెప్పుకున్నట్టు చెప్పు నైనా నీ పోతాను. నీ వంశీ మారి నైనా నమస్కారాలప్ప. సుఖీ బాబా త్వరగాబడి తెలుము. ఎవరో మీ సైన్యంలో బతికినారు. నీటి యుద్ధములో రావణంపమ్మ శక్తితో ఆంజనేయ ఔషధాలతో రక్షితం బ్రతికినాడు ఆయన. నిజమే లక్ష్మీ బతికిందే సంగతి మీ ఆయపు పెద్ద ఆయపుకి తెచ్చిపోయింది. ఎవరికి? మీ అన్నకి. మా అన్నగారు రావణం బ్రహ్మ ఆయపు తెచ్చిపోయింటే ఈ గూనెమ్మలు ఎవరో ఉన్నాడు. ఓహో ఈ పాతాళ పర్వంలో మన రాక్షసుడు ఉన్నాడు మైరావణం బ్రహ్మ. మైలాగుండికి పిలిపించుకొని అతను కష్టాలు అతను చెప్పితే మైలాగుండి ఇదే రాక్షసుకే వచ్చి రామన్నకు లక్ష్మణ్కి తిరిగి తీసుకొని పోయి కాలికం గుడ్డు ముందు రూపులకాయ చేస్తాడంట. ఓహో బలి చేస్తాను బతికించేశాడా? ఆయన ఇట్టి వార్త మీకు ఎవరు చెప్పారు? నీ పెళ్ళం శాలెం ఉండలేదా? నా భార్య సన్మాదేవి ఉన్నాను. నిత్యము పూజ చేస్తా ఉంటుంది గుడిలో. నిత్యము ఎప్పుడు పూజ చేస్తా ఉంటుంది, గలాటకు పడతా ఉంటుంది, ఎట్లు పోతుంది ఇట్లు పోతుంది. ఆయన మాత్రం ఎట్లంటే ఎట్లన్నప్ప. ఓహో గలాట మనిషి కాదు నాయన. ఈ లోపల ఎట్లా అయిపోయినది భక్తి ఎక్కువయ్యి. నాయనా నీవు పోయమ్మ నీ శ్రీరాములు ఈ వార్త చెప్తున్నాను. గొప్ప గలాట మంచి కాదంటావు. ఎక్కడో పోయి ఇప్పుడు మనిషి మారిపోయిందేమో. ఢిల్లీకి పోయి మనం మారిపోయింది నాయన. సరే సరే కాదు ఈ పొద్దు మాత్రం బాగుండాలంట. మీరు ఎవరు? మీరు మాత్రం ఈ పొద్దు రామస్వామి లక్ష్మీస్వామికి బాగా పెట్టుకొని ఉండాలంట. మైలేకుండా వస్తాడంట. భాగ్యం ఆయన పోయి వస్తున్నాం. ఇటు సమాచారం గొప్ప ఏమన్నా ఉంటే చేతులు ఏమన్నా ఉంటే ఇస్తా ఒక ప్యాకెట్కి. ఏంది? మందుక. హరి హరి ఎప్పుడు రామసేవే నాకు. పెద్ద పెద్ద చిన్న వాళ్ళకే కానీ రామసేవ చేస్తున్నారు. ఏమి నా దగ్గర లేదు కదప్ప. ఈ ఏం పర్వాలేదు కానీ మళ్ళా రాసి తప్పి ఒకవేళ మళ్ళా ఇస్తాకని. ఓహో ఇదిగో ఈ బంగారు దగ్గర పోయి కోచి నా కొడుకులు పెట్టింది. అది దొంగ నా కొడుకులు దానికి నొప్పుల కన్నా ఒకటి ప్యాకెట్ అని వేసుకొని ఇంటికి పోతాను. డబ్బులు నా చెంత లేవునైనా. ఏమీ లేవు. నీకు ఒక పాత్ర ఇస్తున్నాను. నువ్వు పోయి డబ్బు నీ కాళ్ళు పట్టుకుంటూ ఒకటి ఇచ్చిపోప సార్లు. ఏంది? మందుకు ఒక 50 రూపాయలు ఇచ్చిపో పాపం. డబ్బు అంటే నా దగ్గర ఇది హరిభక్తి ఉంది నా దగ్గర. అంతేనా? తాంబూరాలు కట్టుకొని ఏం చేస్తాం కానీ ఊరుక. తాంబూరాలు 2 గెజ్జలు ఉన్నాయి. ఒక 2 తాళాలు ఉన్నాయి. ఎప్పుడు భక్తి చేస్తా ఉంటా. కాదు తాంబూరం ఇచ్చే కుటుంబకని వేసిపోయినా ఇవాళ రాములు భక్తి చేసే తాంబూరా. కానీ మేము మళ్ళాగా చెట్టు తెచ్చుకున్నాము. లేదు నాయనా నేను ఈయన గారి పోయి రమ్ము. సరే కానీ పోయేటట్టు పోయి పొద్దు మాత్రం బాగా చూసుకొని ఉండాలి. భద్రంగా ఉన్నా. అయ్యా అంగన వీరా వీరా దుర్మగుడే మైరావణ బ్రహ్మ వస్తున్నాడట. మాయకాడు. ఏమన్నా ఎవరు? రాక్షసుడు ఈ పాతాళపురంలో మైరావణ బ్రహ్మని రాక్షి వస్తున్నాడు. నాయన ఏమయ్యా పాతాళపురంలో ఇంకా రాక్షసులు ఈ పాతాళంలో ఉన్నారు. అయ్యా ఉన్నాం. ఎక్కడ నుండి ఎక్కడ బంగారం ఎవరన్నా ఏమి నాకు చావుతయ్యా వారి ఆగ్రహింపు. నీవు బ్రతకు. అతను తలుచుకున్నాడు నీవు బ్రతకు. మాయ కాదు. ఇంతమంది చెప్పలేదమ్మా. చెప్పలేదమ్మయ్యా. నైనా ఏం ఆశ్చర్యపడుతున్నావు? ఆకాశం కుంభకర్ణ కన్నా చెప్పలేమయ్యా. అవునవును కన్నా చెప్పలేమయ్యా. అటు పరక్రవంతుడే. అధికార కన్నా చెప్పలేమయ్యా. ఇంకా గౌరవంతుడు. వాడు ఎట్లా వస్తాడో చెప్పయ్యా. వాడు ఎట్లా వస్తాడో చెప్పు. వాడు దక్కలు చెప్ప ఇంకేమో బాగానే దొరికింది నా కొడుకు. ఈడు ఎట్లా ఇల్లుకి ఉలికిలికి పడతాను పాపం. అంతమంది ఒకటి తెప్పించింది బాగుండి. మళ్ళా వచ్చినాడు వాడు.
మొన్న వచ్చిండే మళ్ళా వచ్చాడు. ఏమంటా చెప్తా అయ్యా వరచలవారా ఇచ్చి వార్త శ్రీరాములతో చెప్పుడు బాగున్నా. నాతో చెప్పే వాడు ఎట్లా వస్తాడు? ఎవరు వాడే. నువ్వు చంపుతావనయ్యా. మరి ఆకాశుడి వస్తున్నాడు. ఏమి నువ్వు నేను ఇట్లా మాట్లాడుకొని ఇట్లా పలుకరిస్తా ఉంటే ఆకాశంలో నిలబడి వస్తాడు. ఒక పాతాళములో ఒక రాయి తీసుకొని ఇచ్చినారంటే కములుకొని పాడామయ్యేవాడు. ఈ భూలోకి నుంచి వస్తున్నాడు. ఈ భూలోకం ఇంకా ఎవరు నా పాదం చేత వచ్చినారంటే దిగత్తాడు అపాతాళం పాతాళం కములుకొని పాడామయ్యేవాడు. అయ్యా అంగడి మీరా నిన్నెత్తుకొని పోయే ఉద్దేశం తనలో ఉంటే నా వేషంతో వచ్చేది నిన్ను గైకిని పోయేది. నీ వేషంతో పోయి నన్ను ఎత్తుకొని పోయేది. కార్యకార్యముడు బలి చేసేది. మితి వరములు పొందిన మగధీనుడు పరాక్రమంతుడు మైరావణ చక్రవర్తి. ఏమంటే నిన్నెత్తుకొని పోవాలంటే నా వేషంతో వచ్చేది. అవును. నన్ను ఎత్తుకొని పోవాలంటే నీ వేషంతో వచ్చేది. అవును. అయ్యా ఈ మాటలు మాట్లాడుతూ ప్రతిజ్ఞాలు పలికిందాను కదా, నన్ను ఎత్తుకొని పోతాడు కదా. పలికి రావునాయన నా ముందు రావటం చెప్పలేదు, అన్నటం చెప్పలేదు. పోయాము. రామచంద్ర పతిత పావనామ చెప్పి చక్రక జ్యోతరి మహానుభావ అంత రామచంద్ర చిందాసముద్రుడైన శ్రీరామవలేశ దయచేయవలదయ్య విసిద స్థలమునకు ప్రేమును నమ్మ శ్రీరామవలేశ ఘనమైన కార్యము కంకెని వేళ రామ పరమ పవన జోనాథ రామ పరమ పవన భువన రామ రామ పరమ రమ పరంధమ దశరథ రామ రామ పరంధమ దశరథ రామ రామ దశరథ ధనురామ రామచంద్ర శకర సద్గురు సుందర శ్రీ రఘురామచంద్ర నీ నామమే దళతునయ్యా సాధకలోచనను రోగ వేడదను రమా మహాత్మా పతిత పౌర్ణామ సద్గుచక్రక జవతరి మహానుభావ నీ చరణానందులు 10 వందనాలు స్వామి 10 వందనము. ఈ విషయ
సకల సంతోషణ దయాగుణ భూషణ ఓ వినయ విధేయ విభీషణ అంజు బంధువురాలు మరి సుఖీభవ చల్లగా బుద్ధులమయ్యా ఈ భీషణ స్వామి ధన్యుడైతిని కృతార్థుడైతిని నా జన్మ పౌరమైంది నా జన్మ తరించిన స్వామి విభీషణ మధ్యతరం అదురుగాక రైమునరమ్మ శ్రీరాముని ఘనమైన కార్యం కలిగింది ఉంటున్నాము అని అక్కడ అభిచిరాని అట్టి కరక్షణీతో మనం అవునవును విభీషణ ఎవరూ లేని స్థానారాయణ స్వామి ఘనమైన కార్యము జరిగిందని పరిపరి విధంలో పార్థినక దీనారపమ్మ అది విడివిండుగా విన్నవించు అన్నాము నీ అది ఏదో విన్నవించబోయా విభీషణ మహాత్మా అతను నీ చెప్తున్న ఆఖరి చెప్పండి అది ఎట్లు దేవమాయన్న దీరకి పుటా మహాత్మా రామచంద్ర రణవిచారసుడైన మహిరామనాట రోడ్డుకి కదలనట్టు వాళ్ళు నమ్మంగా తగదు కానే రాఘవా రామచంద్ర మా అన్నయ్య రావణపురం మీతో గెలవలేక ఈ పాతాళ మైరావణపురం పిలిపించుకొని అతని కష్టంతో చెప్పక మాయరాక్షుడు మహిరావుని ఇదే రాత్రికి వచ్చి మీ అన్నదమ్ముని కిరువురికి గైకోరిపోయి తను కులదేవత కార్యచిత బలిగావస్థను ప్రతిగ్రహించినాడు స్వామి ఎవరు ఆ మైరావణుడు బలి చేస్తూ ప్రతిజ్ఞ గావించాడా అవును స్వామి వాడు ఇప్పుడు వచ్చును వాడి వారి చేతులు మిమ్మల్ని ఏమి ఘాతకాలతో నా డజమ్మను ముందు ఎందుకు ఆలోచించండి స్వామి ఈ విషయం అది కాక నేను చెప్తున్నాను యోగమే మైరావణుని పురము బలమో మాయా విద్యలా సూరత్వ మారు పాదమున అందరు నమో మరి మైరావణుడు పరాక్రమము విక్రము చాతుర్యం చెప్తున్నావు కావున వాడు ఏ రాజ్యములో ఉండి రాజును ఓడించినాడు ఏ దేవి చేతి నేను వడిచినాడు వాడి అద్భుత పరాక్రమం ఇంకొకరు చెప్పబోయా ఈ భీషణ ఏమిటి స్వామి మహిరావణుడు వారి పరాక్రమికుడి చాతుర్యంతో మరి ఏమంటున్నారు స్వామి అవును చెప్తున్నాను అక్కడి చెప్పండి స్వామి వాడి త్రిమూర్తుల చేత మహాత్మా రామచంద్ర చావు లేనట్టి స్థితితో నీలబడట రామానువంతన కాడల రాక్షసోట ఈ రాత్రి విటుల
మెచ్చి తన దేవి కాళికాదేవి బలి గావించి మితిలేని వరములు పొందుతున్నాడు స్వామి. ఈ రాత్రి గడిచి రాదు ఎప్పటి కడి దినమని వాణి ప్రతి వాణి నేను చేస్తున్నాను స్వామి కదా. వీహిరాజును రాముల వారు మాట్లాడు సమయమున జాంబవంతుడు ఏ విధంగా వస్తున్నాడు స్వామి. మన ఆగ్రహారంగా జాంబవంతుడు వస్తున్నాడా? రాణిము రమ్మను ఆగ్రహించండి. ప్రభో రామచంద్ర రామభద్ర యో రామ నీ నామా ఎంతో రుచిరా రామయ్య నీ నామా ఏమి రుచిరా చదరు రాముతో పరలో కానము మధురమైన నీలా రామ జయ రామ. రామచంద్ర అదిగా చెప్తున్నాను విను. ఇంతటి పని కై మీరలో వృథాదేనా మన హనుమోదుని వనం పుటి అంతరు సరిచేయునతడు ఒక అరి నిమిషమున పదార్థానికి ఎక్కువ మంది కలిసి భీషుడు నీవు పరిపరి విధంగా మీరు ఆలోచించి పొందుతున్నారు స్వామి. సర్వజీవులకు ఆధారకర్తవుడు గాలిదేవుడు. గాలిదేవునికి వరప్రదమైనవాడు మన ఆంజనేయుడు. ఆంజనేయుడు వచ్చినను ఏ కార్యమైనా సాఫల్యం చేయను. మరి మైరావణ బ్రహ్మ కాదు, వారికి సృష్టి చేసిన పాలాక్షుడైనా ఆంజనేయుడు జయించేదానికి శక్తి ఉండదు. కాబట్టి పరాక్రమంతుడు ఆంజనేయుని నీ సన్నిధానం తోడుకొని స్వామి ఈ కార్యం సాఫల్యం చేయను. సత్వరమే మన పౌమ అలాగే సత్వరమే మన పౌమాసుతుడు ఆంజనేయుడు మన అగ్రపించండి తాత. భాగ్య ఆంజనేయ పవనజ కేసరి ఉన్న వాయుపుత్ర శ్రీరాము వారిని కోరి ఉన్నారు. వస్తున్నారు. జయ శ్రీరామచంద్రమూర్తికి జయ. వందనములు రామచంద్ర వందనము రఘుకులేశ వందనమిదే భారుదీశ వందనములు సుప్రకాశ వందనమిదే భరత వంశ
దశరథ తనయ ప్రభో రామచంద్ర కావున భక్తునాన్ని నమస్కరిస్తున్నాను. నా నమస్కం చిన్న చేయకుమాయు ఆపద్బాంధవ. మారుతి సుఖీభవ చల్లగుచ్చిన మారుతి చల్లగుచ్చలు భాగ్యమాయను నేకడ ధనుడైతిని వాయుపుత్ర ఆంజనేయ భక్తేశ్వర కేసరి నందన ఆజ్ఞాపించిన ప్రభు ఇందులో కానీ ఉన్నది. మారుతి నిన్న రమ్మన్న సమాచారమా అందుకు నీ చెప్తున్నా కనిపమనాయన. అది ఎట్లు? హనుమంత రావణుని పలుకున్నా రావణుడు అందరూ మన రావణ బ్రహ్మమును గెలువలేక ఈ పాతాళ కామరేశ్వరుడు మైరావణ పరమను పిలిపించుకొని అతని కష్టంతో చెప్పగా ఆ మాయరాక్షుడు మహిరావణ విజయరాత్రికి వచ్చి మానవుల కిరువురికి గైకూరిపోయి తన కుల జీవిత కార్యక్షేత బరిగాలుస్తాను ప్రతిజ్ఞ చేసినాడు నాయన. ఎవరో మైరావణ రాక్షసుడు వీనాడు మిమ్మల్ని గడిగిన పోతున్న ప్రతిజ్ఞ గావించాడా? అవును నాయన. వాడు ఎప్పుడు వచ్చును వారి వారి చేతులు మమ్మల్ని ఘాతుకంచుడని ఆలోచారు. నా దండములు గుంజుతని ఎందుకు ఆలోచిపోవయ్యా మారుతి. ప్రభు రామచంద్ర అదిగాకి నీ చెప్తున్నాను విను. దేవాది కృపచేత ప్రముఖులల్లా నే విజయంప ఈ వారవ సైన్యమల్ల ఇంపులు
గొప్ప కరుణ చేత ఇదిగో మరి నా బాలవాళమ్మ చేత చుట్టుపై మరుగు చుట్టూ దిక్కదనమ్మ కోటబలే నమర్చి కట్టున్నాను. ఆ కోట లోపల మాయాముఖం పరుచుకుని హాయిగా నిధులు చెందండి. ఈనాడు కాతభారం నాదే కదా. రామా సంగ్రామ లోక భీమ. మారుతి మారుతి అంత మాత్రం కావించి ఈ సూర్య వయసు ఆడవలసి ఉద్ధరింపమున్నాయి. ఆహా మహాత్మా రామచంద్ర మీ దండి రూపాలు విడిచి మరి మాయామృగమ్మ పరుచుకుని హాయిగా చిన్న రూపం దాల్చండి స్వామి. మేరు అనే కోట కట్టున్నాను. అలాగనే మారుతి అలాగనే సోదరా లక్ష్మణ అన్నయ్య మన విరుగురు పోయి సూక్ష్మ రూపం ధరించుకుని మాయామృగ చర్మ మీద పవిత్రము ఆంజనేయుడు మేరు కొడుతున్నారు. ఇక నిద్రపోయేది అన్నయ్య. అవును నిద్రపోతున్నా. అకాంచనాది భౌర భోగ కలు సభాజన రామనో హరి రామనో రామచంద్ర పదమన అని రామ లక్ష్మణ అందుకు సుగ్రీవ జాంబవంతు విభీషణుతో సహా తన పరాక్రమ విక్రమ చేత కోట కట్టుకొని మేలుకున్నాడంట ఆంజనేయుడు. అవును ఎక్కడికైతే అక్కడ ఉండగా చాలా కర్మ అప్పుడు కదా బహిరాడు చక్రవర్తి అవునా నేను రావణ బ్రహ్మ మాట విచ్చి వచ్చింది అని నేను రావణ చక్రవర్తి ఏ విధంగా స్వభావం అనుకుంటుడా. ఒరే శుచిముఖ ఓ మేలుకొని ఉన్నావు నువ్వు. మేలుకొని ఉండానప్ప. చాలా రారా నువ్వు రారా తొందరగా రమ్ము. శుచిముఖ అని ఎప్పుడు పిలుస్తూ నేను మేలుకొని ఉండానప్ప. సూజీముఖ అయ్యా నాకు పోయి నాకు నాయకీసులు దాకా సూజీముఖ ఓ యుద్ధానికి ఒకటి సమయోచితము కనుక సూచి ముక్కలారంటే నాకు రాపించిన బట్టి కారాచ్యమేమిటయ్యా నేను చెప్పుతాను ఆలోచించండి. అదేదో చెప్పప్ప. సూచి ముఖ గతిక మన రావణ పుత్రమిత్ర మంత్రులల్లా గుణగిరి విత్తములత నరువారా ప్రార్థన చేయగనకయి నరుల జయింప. ఓరి సూచిముఖ ఈనాడు దండి శత్రువులు అనగా రాముడు లక్ష్మణుడు ఈ యొక్క కోసలాదేశంబు వేరబడి యొక్క దశరథ రాత గర్భం జన్మించింది వాళ్ళే రామలక్ష్మణుడు. మరి అరణ్యానికి వచ్చి మా చూడకుండా రావణ బ్రహ్మ సీతను కైకిని వచ్చి లంకాపురంలో చెలబెట్టిన కథంబన రాముడు రాడగదా అనుకున్నాడు నా మిత్రుడు రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ పడశ్రీ నా పడదొచ్చువాడు ఆ అతిలోక సుందరైన రూపాన్ని చూచి సీతను అశోకవంతును చెలబెట్టినాడు. రావణ యొక్క కులబలంతా మంత్రుల భటుల బాంధవుల కుంభకర్ణాది తమ్ముల అందరికీ రామబాణంతో చంపినాడు ఆ మానవుడైన రాముడు. ఎవడా రాముడేప్ప అటువంటి పరాక్రమంతుడు. ఎట్లా పరాక్రమంతుడప్ప రాముడు. వాడిని చంపేదానికి శివదేవస్థానం నేను అభయం ఇచ్చాను మా అన్నకు రావణ బ్రహ్మకు. ఏమనే ఇదే రేత్రి పోయి ఆ రామలక్ష్మణులు మాయ చేసి వాళ్ళ గైకిన వచ్చి కాళికాది వెదుట సిద్ధముగా పని చేస్తున్నా ప్రతిజ్ఞ చేశాను. మంచి పని చేశావప్ప. యుద్ధానికి వచ్చేదానికి నీకు సమ్మతము లేక అసమ్మతము మీ మనసు పూర్తిగా చెప్పండి ఊరి మంత్రులారా. ఏంపా సమ్మతమా అసమ్మతమా మీ మనసు పూర్తి ఆలోచన చెప్పే మనసు మరి పుణ్యాత్మురాలు రమణమ్మ గారు
ఏదో పాపం బీద వ్యాధికులు కదా మన నమ్ముకు వచ్చినారని ఈ మహాతల్లి కాఫీ తెచ్చిచ్చింది. అది కాలుతా ఉంటుంది, మీకు అందరికి తెలుసు. కాఫీ తాగుతాము, బేజారు పడద్దండి.